నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం గురించి నా ప్రేమైన సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేయుచున్నాము. ఈరోజు వేకుమన్న ఏప్రిల్ 22వ తారీఖుది. చల్లారిపోయిన పాత విశ్వాసి, ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. ఈ పెద్ద కుమారుని ఆధునిక కాలంలోని చల్లారిపోయిన పాత విశ్వాసికి మనం పోల్చవచ్చును. ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే అని పలు సంవత్సరముల అనుభవం గురించి పొగడకునే ఆస్కారం అతనికి కలదు. అతడు పూర్తిగా అహంతో నింపబడి ఉండెను, అహంతో ఆవరింపబడి ఉండెను. అతని యొక్క ప్రేమగల తండ్రి లోపలికి వచ్చి సంతోషకరమైన సహవాసంలో చేరమని అతన్ని బతిమలాడినను, నేను నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే అని చెప్పుచు తన తండ్రితో వాదించెను. మిక్కిలి అక్కరగల తండ్రి యోచనలకు విధేయత చూపుటకు తిరస్కరించిన పెద్ద కుమారుని దురహంకారపు వాత్సల్యమును ఎవరైనా ఇట్లు నమ్మగలరా? తరచుగా తమ గురించి గొప్పగా చెప్పుకుని వారు పరిసేను వలె వట్టివారుగా ఇందురు. నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ ఒక మేకపిల్లైనా ఇయ్యలేదని అతడు చేయుచున్న ఫిర్యాదును చూడుము. ప్రియ చదువరి, నీవు పరిశుద్ధుల సహవాసములో ఆనందించలేకపోతే నీ యొక్క స్నేహము, ఆనందము మరో చోట ఉన్నదని అర్థము. నీవు ఒకవేళ ఒక మేకపిల్లను కోరినెడల నీ తండ్రి ఇంట్లో అనగా సంగమునందు నువ్వెన్నటికీ క్రొవ్విన దూడను, సంగీతమును, నాట్యమును ఆనందముగా అనుభవించలేవు. ఎట్టకేలకు పెద్ద కుమారుడు లోపలికి వెళ్ళేసరికి వాయిద్యములు, నాట్యములు ముగింపబడే సమయం ఆయన. మరియు క్రొవ్విన దూడ యొక్క విందు దాదాపుగా ముగింపబడి అడుగుబొడుగు మాత్రమే మిగిలి ఉండెను. పాటల కార్యక్రమం అంతయు అయిన తర్వాత వచ్చి వెనుక ఎక్కడో కూర్చునే ఆదివారపు క్రైస్తవుడు కూడా ఇలాంటి వాడే. కాబట్టి మనం ఆదివారపు కూటమికి ప్రతి పాటలకు ముందే, అంటే ప్రార్థనకు ముందే ఒక అరగంట ముందే దేవుని యొక్క సన్నిధానంలో మనం కూర్చోవాలి. వెనకపడిపోయిన ఆత్మ మనలో ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధానంలో ఉండి దేవుని సన్నిధానంలో ఆనందించి మనం గడపాలి. ఈ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క వాక్యమును విని మీ యొక్క జీవితాలను సరిచేసుకుంటారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.